హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రావ్య నందుల పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి అర్జున్ ప్రసాద్ ఫ్యామిలీ మొత్తంతో యామిని ఇంటికి వస్తూ ఉంటాడు. శ్రావ్యని చక్కగా రెడీ చేసి అహల్య తీసుకొస్తూ ఉంటుంది. అతిథి అనామిక అహల్యని కోపంగా చూస్తూ నడుస్తూ ఉంటారు. అప్పుడే బంగారాజు వాటర్ గ్లాస్తో వచ్చి హాల్లో నిలబడతాడు. ఇంట్లోకి రాబోతున్న అర్జున్ ఫ్యామిలీని యామిని ఒక్కసారిగా ఆగండి అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు గౌతమ్ వెనకాలే అహల్య నిలబడి ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి అహల్య కనబడే ఛాన్స్ ఉండదు. యామిని కోపంగా వాళ్ళందరిపై అరుస్తూ ఉంటుంది. నా కూతురి జీవితాన్ని నాశనం చేశారు, నా ఇంటి పరువుని పోగొట్టారు, బిజినెస్లో లాస్ తెచ్చి నాకు సమాజంలో చెడ్డ పేరు తెచ్చారు, నాకు పరువు ప్రతిష్ట లేకుండా చేశారు, ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నా ఇంటికి వచ్చారు అని యామిని నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలకి గౌతమ్, మా వల్ల మీరు బాధపడి ఉంటే సారీ ఆంటీ అని క్షమాపణ చెప్తుంటాడు గౌతమ్. సారీ చెప్తే సరిపోతుందా గౌతమ్? ఈ సారీతో నీ చెల్లి పెళ్లి జరగదు అని యామిని అనగానే షాక్ అవుతాడు గౌతమ్. అహల్య కూడా షాక్ అవుతుంది. బంగారాజు ఏం జరుగుతుందా అని వాళ్ళందరినీ చూస్తూ ఉంటాడు. కానీ గౌతమ్ వెనకాల అహల్య ఉండడంతో అహల్యని కనిపెట్టలేకపోతాడు బంగారాజు. ఇక మళ్ళీ యామిని కోపంగా ఇలా అంటుంటుంది, మీరు చేసిన తప్పులకి మీరిద్దరూ నా ముందు మోకాళ్ళపై నిలబడి నాకు క్షమాపణ చెప్పండి అనగానే బాధగా కళ్ళు మూసుకుంటాడు గౌతమ్. అహల్య షాక్ అవ్వగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అర్జున్. నిజంగానే యామిని ముందు గౌతమ్ అహల్య మోకరిల్తాడా? అర్జున్ ప్రసాద్ ఒప్పుకుంటాడా? ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది? నందు లీడ్ తీసుకుంటాడా? రాను నెక్స్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.